హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఇది అయితే కొలత బ్లౌజ్ అండి. సో దీంతో అయితే మంచి డిజైనరీ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ముందుగా అయితే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి డిజైన్ అయితే వాట్సాప్ చేశారు. డిజైన్ అయితే ఇది అండి, హాఫ్ నెట్ బ్లౌజు. సో మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి నెట్ బ్లౌజు షార్ట్గా ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి డీప్ నెక్ అయితే ఉంటుందండి నెట్తో. సో ఈ బ్లౌజ్ డిజైన్ అయితే ఇప్పుడు మనం కటింగ్ అయితే చేయాలండి. సో నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుంది, చూడటానికి అమ్మో అని అనిపిస్తుంది కానీ స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీగా అయితే ఉంటుందండి. జస్ట్ ఫ్రంట్ పార్ట్ ఒక 2 పీసెస్, బ్యాక్ పార్ట్ ఒక 2 పీసెస్ కట్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా అయితే అయిపోతుంది. నార్మల్గా బోట్ నెక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటామో అలాగే, కానీ కొంచెం చిన్న చిన్న టిప్స్తో అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు. సో అది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో అయితే చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ అయితే లైనింగ్ని వాష్ చేసి పెట్టేసుకున్నాం కదా. సో ఇక్కడైతే మనకి ఫ్రంట్ బ్యాక్ సేమ్ మెజర్మెంట్సే ఉన్నాయి కదండి. బోట్ నెక్ మెజర్మెంట్స్ అయితే మనం ఇప్పుడు బ్లౌజ్ కట్ చేయాలి. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి క్లోజ్ పార్ట్ వస్తుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి డీప్ నెక్ అయితే వస్తుంది. సో ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి ఒకేసారి అయితే కటింగ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఒక 12 ఇయర్స్ పాపకి లెహంగా పైకి బ్లౌజ్ అండి. సో బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్. సో నేను ఇంతకుముందు చూపించింది వచ్చేసి అది ఫుల్ బ్లౌజ్ అండి, ఇది వచ్చేసి హాఫ్ బ్లౌజ్. సో మనకి బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ అని చెప్పాను కదా. సో షోల్డర్ వచ్చేసి 6.5 ఇంచెస్. సో ఇక్కడ 6.5, మరీ 7 అయితే మరీ ఎక్కువైపోతుంది. సో 6.5 అయితే సరిపోతుంది. మనము షోల్డర్ 3.5 అయినా పెట్టుకోవచ్చు, నెక్ 3 అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి బోట్ నెక్ కదా, నెక్ అనేది వెడల్పుగా ఉండాలి కాబట్టి ఇక్కడ 6.5 కానీ నెక్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్. అలాగే షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. జస్ట్ చేంజ్ చేసానండి. 1/2 ఇంచే కదా అని అనుకుంటే కూడా మనకు టైట్ అయిపోతుంది. సో మనకి నెక్ ఎంత ఫ్రీగా ఉంటే మనకి బ్లౌజ్ అంత కంఫర్ట్గా ఉంటుంది కదా. షోల్డర్ లెంత్ వచ్చేసి 6.5 ఇంచులు పెట్టుకున్నాం కదా. హామ్ రౌండ్కి కూడా సేమ్ అంతే డిస్టెన్స్ అయితే ఉండాలండి, అంతే లెంత్తో అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ అని చెప్పాను. సో ఇక్కడ ఫ్రంట్ కోసం వచ్చేసి 1 ఇంచు, బ్యాక్ కోసం వచ్చేసి 1.5 ఇంచు. సో ఇలా ఈజీగా అయితే హ్యాండ్ అయితే మనకి మూమెంట్ అనేది ఉండాలండి. సో ఇలా ఈజీగా ఎలాంటి స్కేల్ సాయంతో కూడా మనము లేకుండా కూడా హ్యాండ్ కర్వ్ కానీ హామ్ కర్వ్ కానీ అయితే తిప్పేట్టుగా మనకి ఉండాలి. ఇక్కడ హార్మ్ లూజ్ వచ్చేసి 7 and 8 ఇంచెస్ అండి. సో 8 ఇంచెస్కి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే 2 ఇంచులు. అలాగే మనకి నడుం లూజు 7.5 ఇంచులు. సో 7.5 ఇంచులకు ఒక మార్కింగ్, డాట్ కోసం 1 ఇంచు, ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే 2 ఇంచులు. సో ఇక్కడ వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి మనకి ప్రిన్స్ కట్ ముందు ఇదే క్లాత్తో అయితే ప్రిన్స్ కట్ స్టిచ్చింగ్ చేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ అనేది ఈక్వల్గా ఉండదు. సో ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా ఉండాలి అంటే సైడ్కి ఒక 1 ఇంచు అయితే ఎక్స్ట్రా ఇలా క్రాస్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే క్రాస్గా చేసుకోవాలి. సో మనం సైడ్కి 1 ఇంచు డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా. సో 1 ఇంచు అనేది కంపల్సరిగా డాట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. సో ఇక్కడ చూపించిన విధంగా. అలాగే నెక్ రౌండ్, సో ఫ్రంట్ బ్యాక్ మనం సేమ్ నెక్ అండి. సో సేమ్ నెక్తో కటింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఇక్కడ 3.5 ఖర్చుతో కలిపి అయితే 4 ఇంచెస్ అయితే మార్కింగ్ చేశాను. సో చిన్న అమ్మాయిదే కాబట్టి సో 4 ఇంచెస్ అయితే ఖర్చుతో కలిపి 4 ఇంచెస్ అయితే సరిపోతుందండి. సో మనకి పెద్దవాళ్ళకి అంటే కొంచెం 4.5 ఇంచెస్ తీసుకున్నా కూడా పర్లేదు. సో అది అయితే పర్సనాలిటీని బట్టి అదైతే నెక్ డౌన్ అనేది ఆప్షన్ మనకి. ఇక్కడ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఓన్లీ చుట్టూ ఉన్నది మాత్రమే, అంటే బ్యాక్ సైడు మనం లోతు అనేది తీయలేదు కదా, అది కలిసేట్టుగా అయితే మనం కటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ నెక్ ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ అండి. సో 2 అయితే కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ డీప్ ఏమన్నా ఉన్నదే అనే చూస్తున్నాను. సో డీప్ అయితే ఏమీ లేదు, 2 ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఈక్వల్గానే ఉంది కాబట్టి సో ఇంతే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడైతే చూసారు కదా, 2 కూడా ఈక్వల్గానే ఉన్నాయి. సో ఇంతే అయితే సరిపోతుందండి. సో మనకి ఫోటోలో ఎలా ఉందో సేమ్ యాస్టీస్గా అలాగే స్టిచ్చింగ్ అయితే చేయమన్నారు. సో అందుకే కొంచెం వెనక ముందు చేశాను, అంతే అండి, ఇంకా ఏమీ లేదు. సో ఒకటి వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్,
మనకి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. సో సైడ్కి అయితే కొంచెం ఎక్స్ట్రా అనేది తీసేయాలి. ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఓపెన్ పార్ట్ అండి. సో మనం ఇది ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. అదే మనము ముందు కటింగ్ చేసుకున్నాం అనుకోండి మిస్టేక్ అయితే అయిపోతుంది. సో ఇది నెక్ దగ్గర నుంచి అయితే ఒక 5 ఇంచులు తీసుకోవాలండి కిందికి డౌన్కి. అలాగే హామ్ దగ్గర మనం లోతు అనేది తీసుకుంటాం కదా మిడిల్ పాయింట్, సో అక్కడి వరకు అయితే సరిపోతుంది. సో ఇలా తీసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. సో ఫ్రంట్కి వచ్చేసరికి అదే ఇంకొక 1 ఇంచు మనం ఇక్కడ తీసుకున్న దానికంటే ఒక 1 ఇంచు పైకి తీసుకోవాలి. సో బ్యాక్కి అయితే మనం కరెక్ట్గా మిడిల్ హార్మ్ డౌన్ అంటే ఎల్ షేపు కరువు తిరిగే దగ్గర ఉంటుంది కదా, అక్కడికైతే సరిపోతుంది. అలాగే నెక్ దగ్గర నుంచి 5 ఇంచులు. సో బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కటింగ్ అయితే చేసేసాను, నెక్ పీస్ కూడా. సో మనకి కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది. సో ఈ షేప్ వచ్చేసి మనకి నెట్ పీస్ అయితే వస్తుందండి. కింది వచ్చేసి లైనింగ్ సేమ్ లైనింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా నెక్ మార్కింగ్. సో నెక్ దగ్గర నుంచి అయితే 2 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి, 2 కానీ 2.5. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టర్నింగ్ దగ్గర నుంచి 1 ఇంచు పైకి ఇలా. మనకి ఎందుకంటే బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ అనేది తక్కువగా ఉంటుంది కదండి. సో అందుకోసమే. మరి ఫ్రంట్ కూడా అంతే తీసుకుంటే డీప్ అయిపోతుంది, మొత్తం ఓపెన్గా ఉంటుంది కదా. సో దానికోసం వచ్చేసి మనం ఫ్రంట్ నెట్ అనేది పైకి తీసుకోవాలి. 2 ఇంచులు అయితే సరిపోతుంది. సో నార్మల్గా డ్రెస్కి నెక్ ఎంత ఉంటుందో అయితే మనకి ఐడియా అయితే ఉంటుంది కదండి. సో అంతే, అదే మెథడ్లో తీసుకుంటే సరిపోతుంది. సో సైడ్కి ఇలా క్రాస్గా అయితే కంపల్సరీగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రిన్స్ కట్ మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి. సో స్టార్టింగ్ నుంచి అయితే 2 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచుల నుంచి మళ్ళీ 2 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. సో చిన్నపిల్ల బ్లౌజ్ కాబట్టి మనకి చెస్ట్ పార్ట్ అనేది ఏమి ఉండదు కదా. సో దానికోసం అయితే 2 ఇంచులు అయితే సరిపోతుంది. ఇలా 2 ఇంచుల దగ్గర నుంచి మిడిల్లో 4 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఫస్ట్ లైన్ అయితే ఇలా స్ట్రైట్గా క్రాస్గా తీసుకోవాలండి. ఇక్కడ మనకి హార్మ్ కర్వ్ ఉంది కదా. సో ప్రిన్స్ కట్ బ్లౌజ్ అంటే ఆ టర్నింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకుంటే మనకి షేప్ అనేది ఇలా కరెక్ట్గా అయితే వస్తుంది. సో ఈ మెథడ్లో ఏ సైజు బ్లౌజ్కైనా కూడా ప్రిన్స్ కట్ ఇదే మెథడ్లో కటింగ్ చేయండి. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి అయితే నెక్ పార్ట్ అయితే కట్ చేయట్లేదు, ఎందుకంటే మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలంటే మనకి మెజర్ కావాలి కదా. సో దానికోసం అయితే కట్ చేయలేదు. ఇక్కడ ఫ్రంట్కి బ్యాక్కి డిఫరెన్స్ చూసారు కదండి. ఇదైతే ఫ్రంట్, ఇదైతే బ్యాక్ పార్ట్. సో ఇంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇదైతే సాటిన్ క్లాత్ అండి. కంపల్సరీగా సాటిన్ అనేది వేసుకుంటేనే నెట్ బ్లౌజులు అనేది నీట్గా కనబడుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్ది అయితే సపరేట్గా కటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లాత్ కరెక్ట్గా మనము సపరేట్గా కటింగ్ చేసుకోవాలి కాబట్టి అయితే ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి. సో ఇలా మనకి ఇక్కడ నెక్ ఫుల్ పీస్ అయితే అవసరం లేదు. ఇక్కడ వరకు అయితే ఇది ఉంది కదా. సో కింది వరకు మాత్రమే తీసుకోవాలి, పైకి అయితే అవసరం లేదు. సో ఓన్లీ మనకి ఇక్కడ నెక్ రౌండ్ దగ్గర డిజైన్ అనేది తీసుకున్నాం కదా. సో అక్కడ వరకు స్ట్రైట్ పీస్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా క్లాత్ అయితే మళ్ళీ జాయింట్ కానీ ఎక్కువ తక్కువ అనేది ఏం లేకుండా ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ తక్కువ లేకుండా అయితే చూసుకోవాలి. కరెక్ట్గా అయితే కటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ వరకు మనకి షేప్ అయితే ఇలా ఉంది కదా. సో దానికంటే ఒక 1 ఇంచ్ మనకి లైనింగ్ అనేది ఎక్కడ ఉందో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకొని స్ట్రైట్గా అయితే కటింగ్ చేసేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో సేమ్ అలాగే బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ పీస్ అయితే కటింగ్ చేసుకున్నాము. ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ ఓపెన్ కాబట్టి మనకి ఇలా మిడిల్లో కూడా ఓపెన్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్ అండి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే ఉండదు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఒరిజినల్ పీస్ వచ్చేసి ఇది
బాడీ పీస్ అయితే ఇది కదా. సో ఇప్పుడు దీనికి తగ్గట్టు అయితే మనం నెట్ క్లాత్ అయితే కట్ చేసుకుందాము. సో నెట్ క్లాత్ వచ్చేసి మనకి ఫ్రంట్ పీస్ అనేది సపరేట్ చేయలేదు కదా, దాంతో అయితే కటింగ్ చేసుకుందామండి, ఫ్రంట్ బ్యాక్ కూడా. ఫస్ట్ అయితే హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసేసుకుందాము. లైనింగ్ అనేది ఎంత ఉందో అంత అయితే కట్ చేసుకోవాలండి. సపరేట్ ఇండివిజువల్గా మనము పార్ట్ కట్ చేసుకోవాల్సిన అవసరం ఏమి లేదు. సో ఇక్కడ మెయిన్ ఓన్లీ సాటిన్కి ఉన్న లైనింగ్కి మాత్రమే జాయింటింగ్ అనేది ఉంటుంది, కానీ మెయిన్ క్లాత్కి అయితే జాయింటింగ్ అయితే ఉండదు. సో కంపల్సరీగా అయితే మనకి లైనింగ్ పార్ట్ అనేది ఫుల్ పార్ట్ ఎంత ఉందో అంత కట్ చేసుకోవాలి. సో ఇలా సపరేట్గా కటింగ్ చేసుకుంటే అయితే ఇలా వచ్చింది. మనము ఇలా కటింగ్ అయితే చేసేసుకున్నాం కదా. సో ఈ నెక్ పీస్ని అయితే తీసేస్తే మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. చాలా ఈజీగా కటింగ్ ఎంత ఈజీగా చేసామో స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా అయితే వస్తుందండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇలాంటి డిజైనరీ బ్లౌజెస్ కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా ఈజీగా అయితే కటింగ్ చేసుకోవచ్చండి. సో మీరు కూడా అలాగే ట్రై చేయండి. నా వీడియో అయితే మీకు యూజ్ అయింది అని అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.